చెందిన అస్లాంతో ఫమీమాకు 2023లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వరకట్నం కింద 5 లక్షల నగదు 10 తులాల బంగారం ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. కానీ తన మామయ్య తన భర్తకు మాయమాటలు చెప్పి తమ ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన మామయ్య కొత్తగూడెంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడని బాధితురాలు వివరించింది. తనకు న్యాయం చేయాలని ఫాతిమా కోరుతోంది. కాగా ఫాతిమా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. కానిస్టేబుల్ సిపి ఆఫీస్ లో చేస్తాను. నాకు వచ్చి 8 years అవుతుంది సార్ జాబ్. 2 years బ్యాక్ వెరిఫికేషన్ కి కొనిజర్లు వెళ్ళారు సార్. అక్కడ మా మావయ్య ఏఎస్ఐగా పనిచేశారు. అక్కడ నన్ను చూసి ఇష్టపడి పెళ్లికి ఇలా సంబంధం కుదిరిచ్చారు సార్. సంబంధం కుదిరిచ్చేటప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడు. ఆయన ఖాళీగా ఉన్నాడు, కానీ డిగ్రీ చదివాడు. ఏదో ఒకటి బిజినెస్ పెట్టిస్తామని సరే అని ఒప్పుకున్నాను. నాకు కూడా లోకల్ కదా అని సెట్ అయ్యిందని ఒప్పుకున్నా సార్. తర్వాత పెళ్లి జరిగింది. కట్నం తీసుకున్నాడు సార్. కట్నం 5 లక్షలు సార్. మా మావయ్య పేరు కమల్ షా బేగ్. ఇప్పుడు కొనిజర్ల నుంచి ప్రమోషన్ మీద ఎస్ఐ మీద 3 town కొత్తగూడెం చేస్తున్నారు సార్. ఉన్నాడు సార్. ఇప్పుడు ఏం చేయట్లేదు, పని ఏం చేయట్లేదు. ఆయన ఆ మాటలు చెప్పించారు, బిజినెస్ పెట్టిస్తాం అని సార్. చెప్పేటప్పటికి ఒప్పుకుని నేను పెళ్లి చేసుకున్నా సార్. పెళ్లి చేసుకునేటప్పుడు మా మావయ్య ఎస్ఐ అయినా కూడా కట్నం అడిగే తీసుకున్నారు సార్. డౌరీ అడిగాడు. నాకు ఇంత ఆస్తుంది, నాకు ఇల్లు ఉంది, ల్యాండ్లు ఉన్నాయి, నాకు ఇంత ప్రాపర్టీ ఉంది, నువ్వు నాకు బాగా తేవాలి అంటే మేము 5 లక్షలు కట్నం, నేను జాబ్ చేసినా కూడా 5 లక్షలు కట్నం ఇచ్చి ఇంటికి వచ్చా సార్. 1 year బాగున్నారు సార్. 2023 సార్, 2 years May 10లో 10 తులాల బంగారం, 5 లక్షల క్యాష్, ఫర్నిచర్స్ అన్ని మా డాడీ వాళ్ళు కట్నం అవన్నీ ఇచ్చి చేశారు. 1 year బాగున్నాడు సార్. 1 year ఎందుకు బాగున్నాడంటే నాకు వచ్చే 30,000లో 20 తీసి నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్. ఫోన్ పే చేసా. అది తీసుకున్నప్పుడల్లా మనీ మైండెడ్ సార్. మా మావయ్య మా హస్బెండ్ మనీ మైండెడ్. డబ్బులు తీసుకున్నంత రోజులు బాగున్నాడు. బట్ డబ్బులు తర్వాత నాకు బాబు పుట్టిన తర్వాత ఖర్చులు ఉంటాయని నేను ఆపేసినందుకు అప్పటి నుంచి కక్ష కట్టాడు సార్. డబ్బులు ఇవ్వట్లేదు, ఇంటికాడ నుంచి డబ్బులు తీసుకురా, మీ అమ్మ దగ్గర నుంచి 50 లక్షలు తీసుకురా, మీ ఇల్లు అమ్మేసి నీకు ఇవ్వమను, డబ్బులు ఇవ్వమను, నీకు ఇవ్వకపోతే ఇంకెవరుంటాయి, మీ అన్నయ్య మగవాడే కదా, వాడు సంపాదించుకుంటాడు, డబ్బులు తీసుకురా అని ఊకి డౌరీయే. మా మావయ్య, మా అత్తయ్య, మా హస్బెండ్, మా ఆడబిడ్డ, ఇక్కడ ఒక ఆమె ఉంది సార్ ముసలామె, వాళ్ళమ్మ, మా అత్తయ్య వాళ్ళమ్మ, వీళ్ళందరూ ఇంకా నన్ను కొట్టడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం, డోర్ లాక్ వేయడం, బాబుని లాక్కుని నన్ను నెట్టేయడం. 18 బ్యాచ్ కానిస్టేబుల్ సిపి ఆఫీస్ లో చేస్తాను. నాకు వచ్చి 8 years అవుతుంది సార్ జాబ్. 2 years బ్యాక్ వెరిఫికేషన్ కి